దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండును గాక, మనందరికీ కృప కలుగును గాక. మరి ఈరోజు మరొక అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. బలపరిచే వాక్యం అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దర్శించడానికి ప్రభు కృప చూపించారు. మీరందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నాను. మీ అందరి ప్రార్థన సహకారంతో నేను పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. ఇంకాను ముందుకు సాగాలని ఆరోగ్యము, సంతోషము, మరి దేవుడు ఆశీర్వాదించినట్లుగా మీ అందరి ప్రార్థన నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కూడా సమృద్ధిగా దీవించునుగాక. మరి ఈరోజు అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అద్భుతంగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. జ్ఞాపకం చేద్దాం. చూడండి, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని ధనవంతులుగా చేయాలన్నదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాంఛ. ఈ లోకానికి దేవుడు ఎందుకు పంపించాడు అంటే మనందరము దరిద్రత నుంచి విడిపించబడాలి, శాపము నుంచి విడిపించబడాలి. క్రీస్తు రక్తం శాపము, పాపము, సమస్త కల్మషము నుండి విడిపిస్తే ఆయన కృప నిన్ను దరిద్రత నుంచి విడిపించడానికి సిద్ధముగా ఉన్నది. మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుద్ధానముల ద్వారా నీకు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడని నీకు తెలుసా? దీవించబోతున్నాడని తెలుసా? దరిద్రతను తొలగించి ధనవంతులు చేస్తాడన్న సంగతి నీకు తెలుసా? అపోస్తలుడైన పౌలు ఇదే చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, బైబిల్ నిజం, ఆయన మాటలు నిజం, ఇందులో దోషాలు లేవు. సత్యమైనటువంటి దేవుడు యథార్థమైన మాటలు నీ హృదయంలోనికి రానిస్తే, నువ్వు అనుసరిస్తే, ఇది నిజము అని నమ్మితే దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితిలోనైనా సరే దేవుని మాటలు లేక దేవుని వాగ్దానములు, దేవుని ఆశీర్వాదాలు ప్రతి మాట అవును అన్నట్టుగా ఉన్నవి, కానీ కాదు అన్నట్టుగా ఎక్కడ కూడా కనపడలేదు. నువ్వు నమ్మకపోవటం వల్ల ఈ ఆశీర్వాదం పొందలేకపోతున్నావు, కానీ నువ్వు నమ్మితే ఈ దీవెనలు పొందగలవు. అందుకనే అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు నమ్మితే ఇప్పుడే చూస్తావంటాడు. అవును, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమంచాడు. ఈ రోజున నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగము ఇంకొక మాటలు చూడండి. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 28వ వచనంలో, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పెను. నమ్ముతున్నావా? ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు? నీకు పరిచర్య చేయటానికి, నీ కొరకు తన ప్రాణం అనగా రక్తమును దారబోసి నిన్ను విమోచించటానికి, శాపము నుంచి, పాపము నుండి, దరిద్రత నుండి విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమికను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ రోజున జ్ఞాపకం, మన కొరకే చనిపోయాడు. అందుకనే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు అయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఎందుకంటే ఈ మాటలు వింటున్నా మా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజే నువ్వు తెలుసుకో, క్రీస్తు నీ కోసమే వచ్చాడని, నేను రక్షించడానికే వచ్చాడని, నిన్ను స్వస్థపరచడానికే వచ్చాడని, నిన్ను నిత్య జీవములోనికి చేర్చడానికే వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన దేవుడితో సమానంగా ఉండాలట. ఆయన సింహాసనం పక్కన కూర్చుండాలి, ఆయన కుమారుడిగా ఉండాలి. ఎందుకు అంటే నీ కోసం, నా కోసం, మన కోసం ఆ సౌభాగ్యాన్ని విడిచిపెట్టాడు, ఆ ధనాన్ని విడిచిపెట్టాడు, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు, పశువుల శాలలో, పశువుల పాకలో పరుండు పెట్టబడ్డాడు, కఠిన నేల మీద కాలు నడక మీద నడిచాడు. ఆయన కావాలనుకుంటే ఎన్నో ఆశీర్వాదాలతో తొలదూగేవాడు, కానీ ఆ ఆశీర్వాదాలు మనకివ్వడానికి ఆయన దరిద్రతను అనుభవించాడు.
నా ప్రియ సహోదరుడా, ఆయన కృపను ఎరుగుదువా? ఆయన కృపను ఇప్పుడైనా గమనించు. నా కోసమే నువ్వు దరిద్రత అనిపించావు యేసయ్యా, నాకు ధనాన్ని ధనవంతులుగా చేయటానికి చేసావయ్యా. ఇప్పుడు నేను కూడా ఇదిగో దరిద్రత నుండి విడిపించబడి ధనవంతులుగా మారాలి, నీ కుమారుడుగా రాజకుమారుడు రాజుగా ఉండాలి. అలాంటి కృప నాకు ఇవ్వయ్యా అని అడుగు. అయితే ముందుగా ఆయన కృపను నువ్వు తెలుసుకో, ఆయన మరణము గ్రహించు, ఆయన ఎందుకు వచ్చాడో గమనించు. అప్పుడే నువ్వు దీవించబడతావు. అలాంటి కృపతో దేవుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలతో నింపును గాక. ఆమేన్.